ఏమండి నా కూతురు కావాలి. నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు, అక్కడికి పోతే ఖచ్చితంగా కూతురు మాత్రమే పుడుతుందంట. వెళ్దాం పదండి. చెప్పండి నాయన, ఏం కావాలి? నాకు ఒక కూతురు పుట్టాలి స్వామి. తప్పకుండా కూతురే పుడుతుందమ్మా. అయితే ఏం చేయాలి స్వామి? ఏదైనా పద్ధతులు ఉండాలా? పద్ధతి లేదు ఉండేది. ఒక మంత్రం ఉపదేశిస్తాను, అది ఫాలో అయిపోతే సరిపోతుంది. అయితే చెప్పండి స్వామి. అది ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర చెప్పకూడదు, కేవలం భార్య చెవులో మాత్రమే చెప్పాలా. అయితే చెప్పండి స్వామి. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. రుణపడి ఉంటాం స్వామి నీకు. వెళ్దాం రాయే. ఇంతకీ స్వామీజీ నీ చెవులో ఏం మంత్రం చెప్పినాడు? అది అది ఏం చెప్పినాడు చెప్పు. అదేంటి, చెప్తావా లేదంటే నరికేసేదా? అబద్ధాలు చెప్తే ఆడపిల్లకలు పుడతారంట. అయిపోయినాడు స్వామీజీ. స్వామీజీ చెప్పు నాయనా. అబద్ధాలు చెప్తే తప్పకుండా ఆడపిల్లకలు పుడతారా? తప్పకుండా పుడతారమ్మా. ఏంది కాదంటే? నాకు కూడా ఆడపిల్లకాయలే.